హలో అండి, వెల్కమ్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి, ఓకేనా? ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేది మీ వరకు వస్తాయి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మనం ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నామండి. మీలో ఎంతమందికి ఎగ్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఎగ్స్ అంటే చాలా ఇష్టపడతారండి. సో అందుకని ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. తక్కువ టైంలో మనకి టేస్టీగా అయిపోయే ఫ్రై అండి ఇది. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి అనేది చాలా సన్నగా తరుముకొని, అలాగే టమాటా కూడా చాలా చిన్న ముక్కలుగా తరుముకోవాలండి. టమాటా వచ్చేసరికి ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ ఎగ్స్తోనే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి మనం. లైక్ ఎగ్ బజ్జీ కానీ, లేదంటే ఎగ్ పొరుటు కానీ, అలాగా ఎగ్ ఆమ్లెట్ కానీ, అలా చాలా ఐటమ్స్ అయితే మనం ఎగ్స్తో చేసుకోవచ్చు. అందులో వన్ ఆఫ్ ది ఐటమే అండి వాళ్ళు నేను చేసే ఎగ్ ఫ్రై కూడా. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవి అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ మనకి ఎగ్ అనేది గట్టిగా అయిపోయింది. సో ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మన ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. నా ఫీలింగ్ అయితే అండి, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరు సైంటిస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ నచ్చేలాగా రోజుకో ఐటెం వెరైటీగా వాళ్ళకి నచ్చేలాగా టేస్టీగా చేయాలంటే అది మామూలు విషయం కాదు కదండి. ఎప్పుడు ఒకేలా చేస్తే తినరని చెప్పి వాళ్ళకి నచ్చేలాగా ఒక్కొక్క ఐటెంని కొంచెం కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయాలని చెప్పి నేర్చుకొని మరీ ట్రై చేసి వాళ్ళకి పెడతాము. సో సైంటిస్టులాగా మనం కూడా కొత్త కొత్త ఐటమ్స్ అని చేస్తాం కాబట్టి హౌస్ వైఫ్ని కూడా మనం సైంటిస్ట్లనే అనుకోవచ్చు. సైంటిస్ట్ అంటే ఓన్లీ రాకెట్స్ అవే తయారు చేయాలా, అవే కనిపెట్టేలా అండి? వంటగదిలో ఉండి ఇలా వంటలు తయారు చేస్తాం మనం అవ్వమా చెప్పండి? మీరేమంటారు సిస్టర్స్? నీ అనే మాటలో నిజం ఉందా, అబద్ధం ఉందా ఏంటనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసరికి అండి పిల్లలకి లంచ్ రెడీ చేస్తున్నా కాబట్టి ఒకేసారి ఇంకా ఒకవైపు కర్రీ, ఇంకోవైపు అన్నం కూడా నాకు రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, సో అందుకని రెండు ఇంకా ఒకేసారి చేసుకుంటున్నాను నేను. ఇంకా మనకి ఆయిల్లో ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని, నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. మా చిన్న అబ్బాయికి అయితే డైలీ ఎగ్, బంగాళదుంప ఈ 2 ఉంటే చాలండి. ఈ 2 ఐటమ్స్ ఉంటే చాలు. ఇంక వాడికి ఏమీ అవసరం లేదు. లంచ్ బాక్స్ నిజంగా ఆ రోజు ఖాళీ చేసేస్తాడు. ఇంక ఇవి కాకుండా ఇంక నేను ఏ కర్రీ వండినా సరే నాకు లంచ్ బాక్స్ అనేది వెనక్కి వస్తూనే ఉంటుంది. కారం ఉందంటాడు. అంటే మా చిన్నోడికి స్పైసీ తినడు కాబట్టి వాడికి నచ్చిన కర్రీ చేసి అంటే ఏదో ఒక రీజన్ అనేది చెప్తూనే ఉంటాడు. సో అందుకని మ్యాక్సిమం నేను వాడికి నచ్చేలాగా అండ్ వీక్లీ 2-3 టైమ్స్ నేను ఎగ్ అనేది లేదా బంగాళదుంప అనేది వాడి కోసం అని చెప్పి చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. హెవీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయండి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ ఈజీనే అనుకున్నా, దిగితే కానీ తెలియలేదు నాకు ఇందులో ఉన్న కష్టం అనేది. సో కొంచెం ఏమనుకోమాకండి, వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అయినందుకు సారీ. అండ్ నెక్స్ట్ మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకొని, చెప్పాను కదండి టమాటా వచ్చేసరికి ఆప్షనల్. నాకు మా వారు తింటారని చెప్పి నేను టమాటా వేసాను. వేయకపోయినా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేస్తే అది కొంచెం ఒక 5 minutes మగ్గనివ్వాలండి. మనకి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయి చక్కగా మగ్గే వరకు ఉంచి, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం దాంట్లో వేసి కలుపుకోవాలి. నేను చందమామని అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే అది కట్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోయి కొంచెం ఇదిగా ఉంటుంది. అందుకని నేను చందమామని కట్ చేయకుండా అలాగే వేస్తాను. సో నెక్స్ట్ ఇంకా వేసిన తర్వాత కలిపేసుకొని
ఒక 2 మినిట్స్ అలాగా మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనిస్తే చాలండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారండి, కూర మొత్తం అయితే లాస్ట్లో ఇంకా రెడీ అయింది. లాస్ట్లో దింపే ముందు కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో ఉంచేస్తే కూర అనేది మనకి రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా తక్కువ టైంలో అయిపోయే వంట ఏదైనా ఉందంటే అది ఎగ్ కర్రీ అనే చెప్పుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. మ్యాక్సిమం పిల్లలకి లంచ్ బాక్స్లో నేను ఎక్కువ చూస్ చేసుకునే కర్రీ అండి ఎగ్ కర్రీ అనేది. అలానే ఒకే స్టైల్లో అయితే చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తాను. ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చూడడానికి కాదండి నిజంగా తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈ కర్రీ వచ్చేసరికి మనం రైస్లోనే కాదు చపాతీలో కూడా మనకి ఇది చక్కగా ఉంటుందండి. టేస్ట్ చపాతీలో కూడా మనం తీసుకోవచ్చు, ఓన్లీ రైస్లోనే కాకుండా. సో ఫైనల్గా మన కర్రీ అయితే అవుట్లుక్ ఇలా వచ్చిందండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓకేనా, సీ యూ, బై బై. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్, బై బాయ్. మీరు మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి.